హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సాచన్ లాక్స్. ప్రజెంట్ మనమైతే జేఈ మెయిన్స్ గురించి అయితే చెప్పబోతున్నాం. జేఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ ఎప్పుడు వస్తుంది ఏంటి, నెక్స్ట్ సెషన్ 1 సెషన్ 2 అప్లై చేసుకున్న వాళ్ళకు, సెషన్ 1 అప్లై చేసుకున్న వాళ్ళు ఆ టైం టేబుల్ ఏంటి, ఆ మార్క్స్ దాని గురించి కూడా చెప్పాను. అవి ఈ వీడియోలో చెప్తున్నాను. ముందుగా గూగుల్ లోకి వెళ్ళేసి ఇక్కడ జేఈ మెయిన్స్ అని క్లిక్ చేసి ఇక్కడ జేఈ మెయిన్ అని కనిపిస్తుంది కదా, దానికి ఆ లింక్ క్లిక్ చేస్తే అది మనకి ఇండియా అఫీషియల్ వెబ్సైట్. జేఈ మీన్స్ అంటే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. దాంట్లోకి వచ్చాక కింద మీకు ఇక్కడ కనబొస్తుంది చూడండి, డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఫర్ జేఈ మెయిన్ సెషన్ 1 అని దాన్ని క్లిక్ చేస్తే వస్తుంది. ఇది ఇంకా వెబ్సైట్ అప్డేట్ కాలేదు. మీకు ఇంకా మీకు ఎవరికైనా సరే ఇంకా ఎవరన్నా కరెక్షన్స్ కానీ, ఆధార్ కార్డు అప్డేట్ కాకపోయినా అది కరెక్షన్ ఏదన్నా ఉంటుంది. మీకు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద లింక్ వస్తుంది, కాంటాక్ట్ యాక్టివిటీ దగ్గర లింక్ అయితే వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయాలి. ఇంకా లింక్ అయితే రాలేదు, మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా రాలేదు. ఇంకా మీకు జేఈ మెయిన్స్ ఎంసెట్ కూడా నేను చూపిస్తాను. ప్రజెంట్ నేను జేఈ మెయిన్స్ దాంట్లో ఉన్నాను. జేఈ మెయిన్స్ దాంట్లో చూపించాలి యాక్చువల్గా అది లాస్ట్ ఇయర్ చూపించింది, ఈ ఇయర్ ఎందుకు చూపించడం లేదు ఇంకా. అఫీషియల్ వెబ్సైట్ ఇదండి. అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేశారండి, 2025 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లికేషన్ మనకు 17th అక్టోబర్ ఇది స్టార్ట్ చేశారు. 17th అక్టోబర్ స్టార్ట్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 28 నుంచి 22 వరకు అయితే మనకు తీసుకున్నారు. లాస్ట్ వచ్చేసి 22 నవంబర్ తీసుకున్నారు. అనౌన్స్మెంట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సిటీ అంటే ఎప్పుడు మనకు ఆ ఎగ్జామినేషన్ ఏ ఊర్లో పడుతుంది మీరు పెట్టింటారు కదా, ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ అని. ఆ చాయిస్లలో మ్యాక్సిమం ఫస్ట్ చాయిస్లోనే ఉంటుంది. అది ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి అంటే ఈ నెక్స్ట్ వీక్ అయితే రావచ్చు. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ అయితే రావచ్చు. నెక్స్ట్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్ అండ్ ఫ్రమ్ ఎన్టీఏ అది వచ్చేసి 3 days బిఫోర్. అంటే మీకు ఇప్పుడు మీకు డేట్ వచ్చి ఉంటుంది, సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్లో మీకు డేట్ వచ్చి ఉంటుంది. ఆ డేట్ నుంచి మీకు 3 days 3 daysలో 3 days ముందు వస్తుంది. 3 days ముందు మీరు ఒక గంట ముందు ఎగ్జామినేషన్ హాల్ అయితే ఉండేటట్లు చూసుకోండి. దాని తర్వాత డిస్ప్లే ఆఫ్ రికార్డ్ రెస్పాన్సెస్ టు బి అనౌన్స్డ్ లేటర్ ఆన్ వెబ్సైట్. మీరు ఆడ ఎగ్జామ్ మీరు హాల్లో మీరు క్లిక్ చేసింటారు కదా, ఏవైతే ఆప్షన్స్ ఎగ్జామ్ హాల్లో పెట్టింటారు కదా, అవి వచ్చేసి వెబ్సైట్లోనే మీకు 1 వీక్ 2 వీక్స్కి అనౌన్స్ చేస్తారు. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఆన్ ఇండియా వెబ్సైట్ వచ్చేసి బై 12th ఫిబ్రవరి 2025. మీకు ప్రజెంట్ అయితే జేఈ మెయిన్స్ విల్ బి కండక్టెడ్ ఇన్ 13 లాంగ్వేజెస్. 13 లాంగ్వేజెస్ అయితే జేఈ మెయిన్స్ మీరు కండక్ట్ చేస్తారు. ఫస్ట్ ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాత్, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబ్, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. నెక్స్ట్ క్యాండిడేట్స్ కెన్ అప్లై సెషన్ 1. ఇప్పుడు మీరు సెషన్ 1 అయితే రాస్తున్నారు ఎగ్జామినేషన్ అండ్ పే ఫీ అకార్డినేట్లీ. ద క్యాండిడేట్స్ విల్ గివ్ అన్ ఆపర్చునిటీ టు అప్లై ఫర్ సెషన్ 2. సెషన్ 1లో వాళ్ళు అప్లై చేసి ఉంటారు కదా, సెషన్ 1లో ఎవరైతే మంచి స్కోర్ చేసి ఉంటారు కదా వాళ్ళు సెషన్ 1 కొంతమంది సెషన్ 2 రాస్తారు, లేకుంటే కొంతమంది మార్క్స్ తక్కువ వచ్చి ఉంటాయి కదా, నాకు ఈ మార్క్స్ సాటిస్ఫై కాలేదు అనే వాళ్ళు కూడా సెషన్ 2 ఎగ్జామ్ అయితే రాస్తారు. ఇక అది సపరేట్లీ అది ఏప్రిల్లో అయితే అది ఆపర్చునిటీ వస్తుంది యూజింగ్ సేమ్ అప్లికేషన్ నెంబర్. మీకంటే ఇప్పుడు మీరు అప్లై చేసి ఉంటారు కదా, ఎప్పుడు మీరు జేఈ మీన్స్ అప్లై చేసి ఉంటారు కదా, అప్పుడు ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వచ్చి ఉంటుంది. ఆ అప్లికేషన్ నెంబర్ విత్ ఫీ, దీనికి మళ్ళీ సపరేట్ ఫీ కట్టాలి. ఇదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ సెషన్ 2 April 2025, the candidate can log in
and pay the examination fee for session 2 during the period. If candidate wishes to apply only for session 2, he can register later when the application form ఫస్ట్ సెషన్ టూ అంటే మీరు ఇప్పుడు ఫస్ట్ సెషన్ వన్ మేము రాయాలనుకోలేదు, సెషన్ టూ రాస్తాం అనుకునే వాళ్ళు ఏప్రిల్లో మళ్ళీ వెబ్సైట్ అప్డేట్ అవుతుంది, అప్పుడు మళ్ళీ కొత్త రిజిస్టర్ ఫామ్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. దాని గురించే మనకు పాయింట్ 2 అయితే ఉంది. పాయింట్ 3 వచ్చేసి ద అప్లికేషన్ విండో ఫర్ సెషన్ 2 విల్ బి రీఓపెన్డ్ యాజ్ పర్ ద డీటెయిల్స్ అవైలబుల్ ఇన్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ విల్ ఆల్సో నోటిఫైడ్ సపరేట్లీ త్రూ ఏ పబ్లిక్ నోటీస్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే థర్డ్ పాయింట్లో సెషన్ 2 మేము వచ్చేసి డీటెయిల్ మళ్ళీ ఇస్తాము, పబ్లిక్ నోటీస్కి బులెటిన్ మళ్ళీ ఇస్తాము అనే దాని గురించి వాళ్ళు చెప్పారు. సెకండ్ వచ్చేసి ఇప్పుడు మీరు ఇప్పుడు జేఈ మెయిన్స్ రాద్దాం అనుకునే వాళ్ళు బీటెకే కదా, బీటెక్ వాళ్ళే కదా రాసేది. బీటెక్ వాళ్ళు రాస్తారు, ఆర్కిటెక్చర్ వాళ్ళు రాస్తారు, బీ ప్లానింగ్ వాళ్ళు రాస్తారు. మనకు కంప్యూటర్ బేస్డ్ ఉండేది 20 మార్క్స్ సెషన్ ఏ 20 మార్క్స్ ఉంటాయి, సెషన్ బి వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి. మీకు సెషన్ ఏ -1 మార్క్ +4 -1 అనుకుంటా, నాకు మర్చిపోయాను, నాకు కరెక్ట్గా గుర్తుకు లేదు. ఒకసారి నేను మళ్ళీ చూసి మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించి క్లారిటీగా చెప్తాను. దాని గురించి మనకు 2 షిఫ్ట్స్ అయితే ఉంటాయి, మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి 9 నుండి 12 వరకు, ఈవినింగ్ షిఫ్ట్ వచ్చేసి 3 నుంచి 6 వరకు. మనం ఒక గంట ముందే వెళ్ళాలి, అంటే 9కి ఉంది కదా, మనం 8 కల్లా ఆడు ఉండేటట్టు ప్లాన్ చేసుకుందాం. ఎందుకంటే అక్కడ మనకు ఆధార్ కార్డు తంబు వేయాల్సి ఉంటుంది, ప్లస్ ఇంకొకటి మన ఫోటో, మళ్ళీ వాళ్ళు మన ఫోటో వెరిఫికేషన్ చేస్తారు, ఆ 2 ఉంటాయి. అండ్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళు వచ్చేసి 1:30కి వాళ్ళకి అలౌ చేస్తారు లోపలికి. నెక్స్ట్ బీఆర్క్ వాళ్ళకి కూడా సేమ్, మీకు టోటల్గా 75 మార్క్స్ రావాలి పేపర్ 1 బీటెక్ వాళ్ళకు. బీఆర్క్ వాళ్ళకు వచ్చేసి టోటల్గా 77 మార్క్స్ రావాలి. అండ్ పేపర్ 2 బ్లీ ప్లానింగ్ వాళ్ళకు 100 మార్క్స్, ముగ్గురి కంప్యూటర్ బేస్డే. అండ్ వీళ్ళకు మెయిన్ పేపర్ 2 వాళ్ళకు వచ్చేసి డ్రాయింగ్ టెస్ట్ పార్ట్ 3 ఇన్ పెన్ అండ్ పేపర్ ఆఫ్లైన్ మోడ్ టు బి అటెంప్ట్ ఆన్ ఏ డ్రాయింగ్ A4 షీట్. వాళ్ళకు పేపర్ 2 వాళ్ళకు A4 షీట్లో పార్ట్ 3 ఉంటుంది, డ్రాయింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు అఫీషియల్ లింక్ https://jemain.nta.nic.ac.in అనే లింక్ మనం క్లిక్ చేస్తే వస్తుంది. Candidates can apply for JEE Main for session 2025 through online mode through only the website. అంటే మనము JEE Mains అప్లై చేసుకునే వాళ్ళము ఈ లింక్ క్లిక్ చేస్తే అప్లై కావచ్చు. JEE Mains 2 కూడా అంతే, ఓన్లీ 1 అప్లికేషన్ ఇస్ టు బి అడ్మిటెడ్ బై ఏ క్యాండిడేట్. అంటే కొంతమంది 2-3 అప్లికేషన్స్ ఫిల్అప్ చేస్తూ ఉంటారు, అవన్నీ క్రిటిసైజ్ అవుతాయి. క్యాండిడేట్ విల్ అలౌడ్ ఓన్లీ ఫిల్ మోర్ దాన్ 1 అప్లికేషన్, ఒక అప్లికేషన్ మాత్రమే ఒక క్యాండిడేట్ అనేది ఫిల్ చేయాలి. Candidates must strictly follow the instructions given in the information bulletin and on the NTA website. Candidates not complying with the instructions shall be similarly disqualified. Next, candidates must ensure the email address and mobile number provided in the online application form or there are own parents, guardians only, as all information communication will be sent by NTA through your email on the registered email address or SMS registered mobile number. అంటే మీరు ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. దానికి ఓటీపీ అనేది వస్తుంది, మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఇన్ కేస్ ఏమన్నా మీరు ఫేస్ చేస్తున్నట్లయితే JEE Mains వాళ్ళకి కాల్ చేయొచ్చు. షీ ఆర్ హీ ఈ నెంబర్కి కాల్ చేయాలి, 011-011-407-5900కి అయితే కాల్ చేయాలి. ఆర్ ఇంకో నెంబర్ కూడా ఉంది, 011-6922-7700కి అయితే కాల్ చేయొచ్చు. ఆర్ వాళ్ళ ఈమెయిల్కైనా మీరు మెసేజ్ చేయొచ్చు. ఎనీ క్లారిఫికేషన్ కావాలన్నా కింద ఉండే వెబ్సైట్లకైనా మీరు
పెట్టచ్చు. ఇది జేఈ మెయిన్స్ యొక్క అప్డేట్. నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు సిటీ కన్ఫర్మేషన్ వస్తూనే అది ఆ వీడియో కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.